అదే శివాజీ అన్నీ మాట్లాడిన డ్రెస్సింగ్స్ కోసం పవన్ కళ్యాణ్ అన్నీ మాట్లాడితే మీరు ఇలా వెనకేసుకొస్తారా? వెనకేసుకురారు. ఎందుకంటే మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత సాంప్రదాయంగా బట్టలు వేసుకుంటున్నారు, ఎంత పద్ధతిగా ఉంటున్నారు, అంత పెద్ద ఫ్యామిలీలోనే అసహ్యమైన డ్రెస్సులు వేయరు. ఇదే మాట పవన్ కళ్యాణ్ అన్నయ్య శివాజీ అన్నకుండా పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు రెస్పాన్స్ ఎలా వస్తుంది? అబ్బా నా తమ్ముడు అన్న సూపరు, తప్పు లేదు అని అంటారు నాగబాబు గారు. మీకు తెలుసండి, మీరు ఇటు వీలుండి ఇటు మాట్లాడొద్దండి. నరవలేని నాలుక ఎన్నో మాట్లాడుతుందంట. అది నిజమా అబద్ధం అన్నది కనుక్కొని మీరు ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్ అవి చూడకపోతే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుని యూట్యూబ్ చూడండి నాగబాబు గారు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ అన్న కోసం మిమ్మల్ని మేము అసలు తిట్టలేకపోతున్నాం, అల్లాపోతున్నాం. ఎందుకంటే మాకు చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అన్న, రామ్ చరణ్ అన్న అంత ఇష్టం, అంత పిచ్చి మా బ్లడ్లోనే ఉందండి. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తుతున్నానని అనుకోకండి. ఈ బ్లడ్ అంటేనే మాకు పవన్ కళ్యాణ్ అంటేనే బ్లడ్ అంటేనే పవన్ కళ్యాణ్. ఎందుకంటే మేము మీరు అందరూ ఒకటే అండి. అలాగని ఎత్తు మాట్లాడుతున్నాను అనుకోకండి. అందరూ కూడా ఉన్నది పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ చెప్తున్నారు చాలామంది. మేము రాజమండ్రి అండి, పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. మేము గోదావరి తెలుసండి. ఒకసారి గోదావరి దగ్గరికి వచ్చి రాజమండ్రి దగ్గరికి వచ్చి డ్రెస్సింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి మీరు రాజమండ్రి వచ్చి చూడండి ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అన్నది. ఇలా డ్రెస్సులు అయితే ఇంట్లో కూడా రానివారు పిల్లల్ని తెలుసండి మీకు, బయటికి గెంటేస్తారు. మా గోదావరి వాళ్ళు మామూలుగా ఉండదండి, పద్ధతిగా పెంచుతారు, పద్ధతిగా ఉండాలి. వేసుకోండి, జీన్స్ వేసుకోమంటున్నారు, టీషర్ట్ వేసుకోమంటున్నారు, అంతేకాని మన సాల్తీలు కనబడేలాగా వేసుకోమని ఎవరు చెప్పట్లేదు. శివాజీ గారు అన్నారు, నేను అంటున్నాను. ఏమంటామండి షేపుని గట్ట కనబడేలాగా, మరి దాని ఫీలింగ్ ఏమంటాం వేరే అల్లం సాల్తీలాగా. మీకు ఇంకోటి తెలుసండి, శివాజీ గారు అనక్కర్లే, ఎవరైనా డ్రెస్సులు వేసుకున్నా సరే మేము కూడా సెల్లో చూసేవాడి ఇదే ఉత్తరా బాబు సాల్తీలు కనబడేలాగా వేసుకుంటున్నదని మేమే అంటామండి కూర్చుని. తెలుసండి శివాజీ కన్నా తప్పు కాదు. నా బాబు గారు సారీ అండి, మీరు అన్నదైతే నాకు నచ్చలేదు.